పార్వతి, నాకు అవగతమైనది. మన పరీక్షా కాలం గడిచిపోయినది. నీవు తిరిగి వస్తున్నావు దేవి. నీకిదే నా స్వాగతము. పాయసం సిద్ధమైనది. ఎంత సులభంగా చేశామో చూసావా? అవును ప్రభు, చాలా సులభం. ఈ పాయసం ఒక పాత్రలో వేసి సిద్ధం చేయండి. నేను వెళ్ళి మిగిలిన ఏర్పాట్లన్నీ సరిగా జరుగుతున్నాయో లేదో చూసి వస్తాను. అలాగే ప్రభు. ఇక్కడ పూలను అలంకరించండి. ఎన్నో ఏళ్ల కఠిన వ్రతం తరువాత పార్వతి కైలాసానికి వస్తుంది. తనకి స్వాగతం పలకడానికి కైలాసమంతా అందంగా అలంకరించండి. శ్రీ గణనాథుని దివ్య చరితాన్ని తెలిపే గొప్ప దృశ్య కావ్యం జయ గణేశ.